రఘుపతి వెంకయ్యనాయుడు గారు తెలుగు చలనచిత్ర సేవకి గాడ్ ఫాదర్లు అంటారు. వారి పేరుతో ఈ రోజున ఒక టీచర్ గ్రూప్ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో నరేష్ యాక్ట్ చేయడం, బాబ్జీ డైరెక్ట్ చేయడం, డెఫినెట్ గా సినిమా చాలా బాగా వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడే రాఘవ్ గారిని అడిగాను, ఆయనకి సినిమా ఇండస్ట్రీ పుట్టుక నుంచి ఆయన సినిమా పరిశ్రమలో ఉన్నాడు. రఘుపతి వెంకయ్యనాయుడు గారి కంటే ముందు కోటం శ్రీనివాసరావు గారు బజార్లో మార్పు థియేటర్ కట్టారు. ఆ తర్వాత మద్రాస్ లో క్రౌన్ థియేటర్ వెంకయ్యనాయుడు గారు కట్టారు. అలాగా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఆద్యులైన వారికి నేను జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు నేను మాట్లాడడం బాగుండదు. దయచేసి మావాడు ఇదిగోండి, మా అబ్బాయి చాలా మంచి కొడాడు. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన సినిమా ఇండస్ట్రీకి పితామహుడు వంటి వెంకయ్య నాయుడు గారి అవార్డు నేను తీసుకున్నాను. అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటిది ఆ క్యారెక్టర్ లో నరేష్ నటించడం, నరేష్ ఒక అదృష్టం చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. అలాగే నిర్మాత తన బ్యానర్ లో ఈ చిత్రాన్ని ముందు తీసి తర్వాత తన బ్యానర్ లో ఇంకా మంచి చిత్రాలు, అంటే ఈ చిత్రాన్ని ఆయనకి అర్పిస్తూ అంకితం ఇస్తూ ఈ చిత్రాన్ని మొదట ఆయన తీస్తున్నారు. ఇంకా ఇంకా మంచి చిత్రాలు తీయాలి అని కోరుకుంటూ బాబ్జీ గారు డైరెక్షన్, అలాగే నిర్మాత గారికి కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయనిర్మల గారి సమక్షంలో వారి సువర్ణ హస్తాలతో ఇంత మంచి సినిమాను ప్రారంభించుకునే అవకాశం మాకు దక్కినందుకు మేము చాలా సంతోషిస్తూ గర్విస్తున్నాం. ఈ సందర్భంగా ఒకటి రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు కొన్ని లక్షల మంది ఈరోజు తెలుగు సినిమాపై ఆధారపడి దర్శకులు కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, నటులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, ఇంతమంది ఆ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆ పరిశ్రమని నమ్మకాన్ని పొందుతున్నారు. ఆ పరిశ్రమలో అభివృద్ధి పనిచేస్తూ తమ పొట్టను గడుపుకుంటున్నారు. ఈ విధంగా భవిష్యత్తులో ఇన్ని లక్షల మందికి ఇది దారి చూపిస్తుంది, ఇన్ని లక్షల మందికి ఇది జీవనోపాధిని కల్పిస్తుంది, ఈ సమాజాన్ని మారుస్తుంది, ఈ సమాజాన్ని శాసిస్తుంది అని ముందుగానే ఊహించుకున్న సాంస్కృతిక ఉద్యమ దూత రఘుపతి వెంకయ్యనాయుడు గారని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంత మహానుభావుడు పిక్చర్ నా బ్యానర్ లో ఫస్ట్ తీయటం అదృష్టంగా భావించు. ఇంతమంది ముందు నేను మాట్లాడటం సౌ కాదు. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. రఘుపతి వెంకయ్య ది ఫిలిం చలనచిత్ర పరిశ్రమలో ఒక విలువైన రంగురాయి. కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్ర పుటంలో అదొక మైలురాయిగా నిలిచిపోతుందనేది గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆ రోజు నా తల్లి విజయనిర్మల గారు రఘుపతి వెంకయ్య అవార్డు విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను మెస్మరైజ్ అయినా ఆ యొక్క విగ్రహాన్ని చూసి. ఆ రాత్రి గూగుల్లోకి వెళ్ళి మొత్తం ఆయన చరిత్రను తీశాను. ఎంత ఎమోషన్, ఎన్ని కష్టాలు, ఎంత త్యాగం. ఇటువంటి వ్యక్తి ఈ క్యారెక్టర్ నా జీవితంలో వెయ్యాలన్న స్వార్థం నాకు కలిగింది. నేను ఫస్ట్ ఫోన్ చేసినటువంటి వ్యక్తి బాబ్జీ. ఒక సినీ దర్శకుడుగా మాత్రం కాదు, ఒక సంఘ సంస్కర్తగా బాబ్జీ గారు చేస్తే మీరు చేయాలి, నేను చేయాలన్నాను. తప్పకుండా చేస్తానన్నాడు. కానీ ఈ రోజుల్లో ఇది సాధ్యమా అనుకున్నాను. మళ్ళీ నాకు ఒక సంవత్సరం తర్వాత ఫోన్ చేసి, 2 సంవత్సరాల తర్వాత, నరేష్ గారు ఇది మనం చేస్తున్నాం అన్నప్పుడు నా సంతోషం అడ్డుగోడలు లేవు. అంతకన్నా ముఖ్యం ఆలోచన, ఆచరణ, దానికి కావాల్సినటువంటి పెట్టుబడి. ఒక సినీ పరిశ్రమలోకి వస్తున్నప్పుడు ఎన్ని లక్షలన్నా కానివ్వండి, ఈ సినిమా ₹1 నేను ఆశించకుండా చేస్తానని ముందుకు వచ్చిన మా యొక్క నిర్మాతను అభినందిస్తున్నాను. ముందు సతీష్ గారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా దీని మీద ఒక బుక్లెట్ కూడా తయారు చేయాలనుకుంటున్నాం. ఆఖరిగా ఒక్క మనవి, మచిలీపట్నంలో
రఘుపతికి వెంకయ్య గారి ఇల్లు అమ్మబడింది, ఎవరో తీసేసుకున్నారు. ఆయన వీధి కూడా కనీసం ఆయన పేరు మీద లేదు. ఆయన చదువుకున్న బడి కూడా ఆయన పేరు మీద లేదు. అక్కడ ఒక విగ్రహం కూడా ఆయనది లేదు. ప్రభుత్వం ఈ రోజున బాధ్యతగా తీసుకుని ఈ మూడింటిని అక్కడ స్థాపించవలసిన అవసరం అక్కడ ఎమ్మెల్యేకి, అక్కడ ఎంపీకి, కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి, ఈ యొక్క ఫిలిం శాఖ కూడా ఉన్నదని